నమస్తే అండి. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి రసం పెట్టానండి ముందు. ఇప్పుడేమో దోసకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. టెంపుల్ స్టైల్ దోసకాయ రోటి పచ్చడి అండి. అది చూపిద్దాం అనుకుంటున్నానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. రసం కూడా పెట్టానండి ఇప్పుడే. దోసకాయ పచ్చడి కూడా చేసి చూపిస్తానండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దురు కానీ. దోసకాయ పచ్చడికి రోటి పచ్చడి కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నానండి ముందే. దోసకాయ ముక్కలు ఇలా సన్నగా తరుక్కున్నాను. చూసి తరుక్కోండి మీరు. ఒకసారి తీగా ఉందో చేదుగా ఉందో చూసి తరుక్కోండి. కావాల్సిన పచ్చిమిరపకాయలండి ఇలా ముక్కలు చేసుకుని పెట్టుకున్నాను. పోపు గింజలన్నీ కూడా ఇలా పెట్టుకున్నానండి రెడీ చేసి. కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. ఇది వెల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ అన్నీ కలిపి దీంట్లో వేసుకున్నాను. అంటే మరీ లెంతీగా లేకుండా వీడియో త్వరగా అయిపోతుందని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. దోసకాయ ముక్కల్లోనేమో లైట్గా పసుపు వేసేసి ఉంచుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుందండి. హీట్ అయ్యాక తిరగమూత గింజలు వేసుకుందాం. కాయ తరుక్కునేటప్పుడే చూసుకోవాలండి చేదు ఉందా ఎలా ఉంది ఏంటని. కొంతమంది గింజలు వేసుకోరు కానీ నేను వేస్తానండి. గింజలు కూడా వేస్తాను. బాగానే ఉన్నాయి కూడా తీయగానే. సన్న ముక్కలు తరుక్కోవాలండి, బాగుంటాయి పచ్చడికి. అది పెద్ద పెద్ద ముక్కలైనా బాగోవు, సన్నగా తరుక్కుంటే బాగుంటాయి. కొంచెం తినలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సన్నగా తరిగామనుకోండి నవలగలుగుతారు ఎవరైనా. ఇంగు కూడా వేసుకుంటున్నానండి. ఈ తిరగమూత ఏమో నూరేస్తానండి పచ్చడితో పాటు. మళ్ళీ పచ్చడి అంతా అయిపోయినాక మళ్ళీ తిరగమూత పెట్టుకుంటాను. అయితే ఎండుమిర్చితో చేస్తానండి. ఈసారి మాత్రం పచ్చిమిరపకాయతో చేసి చూపిస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి, లేకపోతే పేలుతాయి మళ్ళీ ఆయిల్లో. బాగుంటుందండి. గుడి దగ్గర అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పెడతారు చూడండి, ఇలా పచ్చిమిరపకాయతో చేసిన రోటి పచ్చడి అలా ఉంటుందండి పచ్చడి. ఏదైనా భోజనాలప్పుడు అక్కడ పెట్టే టేస్ట్ వేరండి, చాలా బాగుంటుంది అది. మిరపకాయలు మగ్గే వరకు ఉంచుకోవాలండి, కొంచెం మగ్గాలి. పచ్చిమిర్చి వేగినాయండి, ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇంకా పచ్చడి చేసుకుందామండి బయట రోట్లో. ముందు పచ్చిమిరపకాయలు వేసి నూరుకుందామండి రోట్లో. ఈ తిరగమూత గింజలు కొన్ని ఉంచుకుందామండి, చివరిలో కలుపుకోవచ్చు మళ్ళీ పెట్టకుండా. ఎక్కువే పెట్టా కదా అందుకు. జీలకర్ర, ఉప్పు కూడా వేసేసి నూరుకుందామండి. చింతపండు కూడా వేసుకుని నూరుకుందామండి. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. మరి ముక్క మెత్తగా మాత్రం చేసుకోకూడదండి, పచ్చగా దంచుకోవాలి. ఈ మిగిలిన తిరగమూత గింజలు కూడా దీంట్లో వేసేసుకున్నామండి.
కొంచెం ఎక్కువే వేయించుకున్నాను, అందుకే ఇంకా మళ్ళీ వేయక్కర్లా. అంతేనండి, పచ్చడి అయిపోయింది, తీసేసుకుందాం. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేస్తూండి. ఇంతేనండి, దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకి కానీ దేంట్లో అయినా బాగుంటుందండి. నచ్చింది అనుకోండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.